పెన్ను సరిగ్గా రాయకపోతే వెళ్ళదు, ఆ పెన్ను అరిగిపోకూడదు, తరిగిపోకూడదు. అలాంటి కలం తీసుకుంది. ఏమిటా కలం అంటే కల్పవృక్షపు కొమ్మని తుంచి కలంగా చేసుకుంది. ఇక్కడ కల్పవృక్షం కొమ్మ అరగదు, తరగదుట. అందుకే దాన్ని ఆవిడ కలంగా తీసుకున్నది. వ్రాయడానికి ఏం తీసుకుందంటే విశాలమైన పృథ్వీనే పత్రంగా తీసుకుంది. తీసుకుని వ్రాస్తూ ఉన్నా ఎప్పటికీ నీ గురించి పరిపూర్ణంగా వర్ణించలేకపోయింది సరస్వతీదేవియే. అటువంటిదయ్యా నీ మహిమ, అటువంటిది నీ గుణము అని అంటారు పుష్పదంతుల వారు. అంటే ఎంతకాలము వర్ణించినా అంతుపట్టని, అంతు తేలని అనంత దివ్య గుణములు కలిగినవాడు. అయితే పరమాత్మ గురించి చెప్పాలంటే రెండు విషయములు. ఆ నిర్గుణుడు, సగుణుడు అంటారు. ఇక్కడ నిర్గుణుడు అంటే గుణములకు అతీతమైనటువంటి కేవల తేజస్వరూపుడు. కానీ సృష్టిని ఏర్పరిచినప్పుడు వివిధములైన శక్తులతో ఆవిర్భవింపజేశాడు. అప్పుడు సగుణుడయ్యాడు ఆయన.